యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు వారు మానవుని జన్మకర్మ పాపముల కోసం మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన పునరుద్ధాన శక్తిని, ఆయన మహిమను మనం గుర్తు చేసుకోవాల్సిన వారం అంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఒక వాక్యం చదువుతాను. విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. 1 కొరింథీ 15:42. విజయమందు మరణము మృంగివేయబడను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి యేసుప్రభు వారు మరి మానవ జాతి కోసం సిలువ రక్తం కార్చి ప్రాణం పెట్టి మరి 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో బలియాగమైన విధానము, మరి ఆయన ప్రేమ మనకందరికీ తెలియను. ఆయన పాతిపెట్టబడి మరి కొత్త సమాధిలో ఉంచబడినట్లుగా మనం వాక్యం ద్వారా గ్రహించాము. అయితే ఆయన పునరుద్ధానుడై ఏ విధంగా తన శిష్యులకు, తన భక్తులకు, మరి అనేకులకు ప్రత్యక్షపరచుకున్న విధానాన్ని ధ్యానించాలని ఆశిస్తున్నాం ప్రియులారా. ఇక్కడ the resurrection of Jesus is the climatic miracle in all scriptures. All 4 gospels affirm that after being crucified and buried, Jesus rose on the 3rd day. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ దీని అర్థం ఏమంటే, యేసుక్రీస్తు పునరుద్ధానము అద్భుతాలలోకెల్లా మరి లేఖనాలలో అత్యద్భుతము. మరి 4 సువార్తలలో మరి యేసు ప్రభు మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచిన అన్నటువంటి విషయాన్ని మరి 4 సువార్తికులు రాశారు ప్రియులారా. మరి దాంట్లో ముఖ్యమైన అంశాలు తెరవబడిన సమాధి, రెండవది మరి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు తనను తాను ప్రత్యక్షపరచుకున్న విధానం, మరి శిష్యులలో మరి పవిత్రాత్మను పొంది వారు దేశంలో, ప్రపంచంలో మరి ఆయన కోసము జీవించిన దాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారం అంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన శక్తిని, మహిమను, బలాన్ని, తద్వారా మానవులందరికీ కలిగిన నిరీక్షణను మనం గుర్తు చేసుకోవాల్సిన వారం అంటున్నాం. వాటిలో మొట్టమొదటిగా మరి లూకా సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో చూస్తే, అక్కడ దొరలింపబడినటువంటి రాయి. మరి యూదులు ఒక తొలిచిన సమాధిలో మరి ఆ యొక్క చనిపోయిన వాళ్ళ ఈ మృతదేహాలను ఉంచుతారు. దానికి ఒక రాయి, పెద్దని రాయి ఉంచడం జరుగుతుంది. అయితే యేసుప్రభు వారు మరణించి తిరిగి లేస్తాడన్నటువంటి భయంతో రోమా అధికారులు, రోమా సైనికులను కావలి ఉంచారు. చనిపోయిన వ్యక్తికి కావలి మరి సమాధి చేయడము, దాన్ని ముద్ర వేయడము, కావలి ఉంచడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో గొల్గొతా కొండపైన చనిపోయిన తర్వాత ఆయన దేహాన్ని ఇవ్వమని ఒక మరి భక్తుడు అడుగు ఆయన దేహాన్ని తీసుకొని మరి తొలిపించుకున్నటువంటి, ఒక ధనవంతుడు తొలిపించుకున్నటువంటి క్రొత్త సమాధిలో ఆయన శరీరాన్ని మరి నారబట్టలతో ఉంచుతారు. అయితే ఆదివారం నాడు మరి యేసుప్రభు వారు శుక్రవారం నాడు సెలవులో మరణించి పాతిపెట్టబడతాడు. అయితే సబ్బాతు దినమున, అనగా ఆదివార దినాన్న ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు, మగ్దలేను మరియ, సుసన్న అనేటటువంటి స్త్రీ, మరికొందరు స్త్రీలు, భక్తిగల స్త్రీలు మరి యొక్క గార్డెన్ టోమ్లో మరి ఆ యొక్క సమాధి దగ్గరికి ఉదయాన్నే వెళ్ళినప్పుడు మరి అక్కడ రాయి దొరలించబడి ఉంటుంది. ఈ రాయి ఎవరిని దొరలించారు అని, మన కోసం ఎవరు దొరలించారు అని వారు మొదట ఆశ్చర్యపోతారు. అయితే అయినప్పటికీ ఈ యొక్క దొరలించబడిన రాయి కూడా ఒక విషయాన్ని తెలియజేస్తుంది. ది స్టోన్ వాజ్ రోల్డ్ అవే. రోల్డ్ అవే స్టోన్ ఈజ్ సింబాలిక్ ఆఫ్ సిన్, అబ్స్టకల్స్ అండ్ షేమ్ ఫ్రమ్ హ్యూమన్ లైఫ్స్. ఎందుకనగా
మరి తొలగించబడిన రాయి కూడా మరి అదంతటానే తొలగించబడడం కూడా ఒక విచిత్రమైనటువంటి సంఘటనగా మనం చూడవచ్చు. అనగా మరి మరణము యేసుక్రీస్తును బంధించి ఉంచుట అసాధ్యము కనుక మరి ఏ దేవదూత మరి ఆ యొక్క సమాధిని ఉన్నటువంటి రాయిని దొరలించవచ్చు. మరి ఇంకొక అద్భుతమైన విషయం ఏమంటే మరి దేవదూతలు చెప్పిన మాటలు. రెండవ విషయం దేవదూతలు చెప్పిన మాటలు. మరి యోహాను మరియు పేతురు మరి ఆ యొక్క సమాధి తెరవబడిన సమాధిలోనికి వెళ్ళి చూస్తారు. అయితే వారికి యేసు దేహం కనపడినందున వారు భయాందోళనతో బయటకు వచ్చినప్పుడు మరి ఆ యొక్క భక్తిపరులైనటువంటి ఆ స్త్రీలలో కొందరు వెళ్ళినప్పుడు ఇద్దరు దేవదూతలు ఉన్నట్లు మరి ఒక సువార్తలను అయితే మాట్లాడింది ఒక్క దేవదూత. కాబట్టి ఒక దేవదూత ఏమంటుందంటే, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ రీజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని ఒక దూత చెప్పడం జరుగుతుంది. అక్కడ కుడివైపున ఒకరును ఎడమవైపున ఒకరును మరి ఆ సమాధిలో ఇద్దరు దేవదూతలు మరి తెల్లని వస్త్రము ధరించిన యువకుడని కూడా ఒక మరి మార్కు సువార్తికుడు పేర్కొనడం జరిగింది. చెప్పేది ఏమంటే ఆ మాట్లాడిన వారిని గురించి మరి ఆ యొక్క సువార్తికులు చెప్పడం జరిగింది. ప్రియులారా, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇదే శుభవార్త. నిజానికి మానవుని జన్మ కర్మ పాపాల కోసం యేసుప్రభు మరణించడము మరి దేవుని దృష్టిలో ఆవశ్యకమే. కానీ ఆయన మృత్యుంజయుడై తిరుగు లేయడము మరి ఆశ్చర్యకరమైన అద్భుతమైన సంఘటన. ఎందుకనగా లోకములో చాలామంది భక్తులు, బాబాలు, మరి దైవాంశ సంభూతులు అనబడిన వారు, గొప్పబడిన వారు అన్నవారు అంతా కూడా వారి చరిత్ర, వారి ఘనత, వారి గొప్పతనము, వారి మహిమలు అన్నీ కూడా సమాధి వరకే పరిమితమయ్యాయి. పాత్స్ ఆఫ్ గ్లోరీ లీడ్ బట్ టు ద గ్రేవ్ అని చెప్తారు. అనగా మరి గొప్పవారి యొక్క లేదా దైవాంశ సంభూతుల యొక్క, బాబాల యొక్క, మరి ఘనుల యొక్క చరిత్ర అంతా కూడా సమాధి వరకే నిలిచిపోతుంది. కానీ యేసుప్రభు వారైతే ఆయన తిరిగి లేచాడు అని దేవదూత చెప్తుంది. ఆయన కేవలం దేవదూత చెప్పినందుకే అది వాస్తవం అంటే మరి ఇక్కడ మనము పోస్ట్ రిజరక్షన్ అపియరెన్స్ ఆఫ్ జీసస్ we see in different circumstances, in different places also. మరి ఆ యొక్క పునరుద్ధానం అయిన తర్వాత యేసు ప్రభు ప్రత్యక్షమైన సంఘటనలు మరి వేరే వేరే వ్యక్తులకు మరి దాదాపు 500 మంది కంటే ఎక్కువైనటువంటి వ్యక్తులు కూడా ఆయన పునరుద్ధానుడై కనిపించిన విధానాన్ని మనం చూడగలం. క్రీస్తునందు ప్రియమైన వారు, ఇక్కడ దేవదూత మరి ఒక సువార్తలో ఏం చెప్పినట్టు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారిలో చాలాసార్లు క్రైస్తవులు అనేటువంటి వారే మరి కేవలం ఆచార క్రైస్తవం అనుసరిస్తుంటున్నారు. దేవుడు లేకుండానే మరి మందిరానికి వెళ్ళడము, లేదా ఆ బాప్తిసం తీసుకోవడము, మరి హోలీ కమ్యూనియన్ కూడా తీసుకోవడము, లేదా పండుగలు చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అదంతా మంచిదే. కానీ చాలాసార్లు వారు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని మరి అనుభవం లేని వారుగా ఉంటున్నారు, దేవుడు లేని ప్రజలుగా ఉంటున్నారు. మరి నామకార్థ క్రైస్తవ జీవితం కూడా చాలా చోట్ల ఉందని మనం గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్సింగ్ విత్ ద రిజన్ లార్డ్. ఆయన పునరుద్ధానుడైన యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మను కలిగినటువంటి అనుభవము మరి మనము విశ్వాసులు కలిగి ఉండాల్సిన వారమై ఉంటున్నాం. మరి ఇక్కడ రెండవదిగా మగ్దలేని మరియా చెప్పిన మాటలు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మొట్టమొదటిగా దొరలింపబడిన రాయి, ఆ తర్వాత దేవదూతలు చెప్పిన మాటలు, మూడవదిగా మగ్దలేని మరియా చెప్పిన మాటలు. ఈ యొక్క మగ్దలేని మరియా యేసు శిష్యురాలు. యోహాను సువార్త 20:11-16 చూస్తే యేసు ప్రభు ఆ యొక్క మగ్దలేని మరియా అనేటటువంటి స్త్రీలోంచి మరి 7 దయ్యాలను వెళ్ళగొట్టినటువంటి వాడు. కాబట్టి తనలోంచి దురాత్మను వెళ్ళగొట్టిన ఆ ప్రభు పట్ల ఆమె ప్రేమ కలిగి ఉన్నటువంటి ఒక శిష్యురాలుగా ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆమె వ్యక్తిగా ఉన్నది.
అయితే మరి ఆ యొక్క రోమా వారు సైనికులు ఆయనను సిలువ వేసి చంపడము, మరి అవన్నీ చూసినప్పుడు ఆమె మరి తన హృదయమందు ఎంతో బాధపడింది, నొచ్చుకునింది. అయితే ఆ యొక్క భక్తిగల స్త్రీలతో కలిసి ఆ యొక్క సబ్బాత్ దినమున, మరి ఆదివార దినమున సుగంధ ద్రవ్యములు రాయవలనని ఇతర స్త్రీలతో వెంట వెళ్ళినట్టు మరి సమాధి దగ్గర మనము ఆయన కోసం ఆమె ఎదురు చూసినట్లుగా మనం చూడగలము. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి సమాధి ఎదుట ఆమె నిలిచి తన ప్రభువు కోసం కన్నీళ్లు కార్చినట్లుగా కూడా మనం చూడగలం. మరి అక్కడ ఆమెతో కూడా మాట్లాడి, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని అడుగుతాడు. అయితే ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి అని మగ్దలేని మరియా ఆ భక్తురాలు అంటుంది. ఆమె యేసుక్రీస్తు యొక్క శిష్యురాలుగా మారింది. తనలోంచి దురాత్మలను వెళ్ళగొట్టి నా ప్రభువు పట్ల కృతజ్ఞత కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి, మరి నిజమైన శిష్యత్వము కలిగినటువంటి ఒక శిష్యురాలుగా ఆమె ఉన్నది. ప్రియులారా, ఆమె ఒక ధన్యురాలైనటువంటి శిష్యురాలుగా మనం చెప్పొచ్చు. అయితే నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి అన్నప్పుడు అక్కడ యేసు ప్రభు వారే మారు రూపంలో, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని అన్నప్పుడు ఆమె ఆయన తోటమాలి అనుకొని, నీవు ఆయనను ఎక్కడుంచావో చెప్తే నేనే వెళ్ళి ఆయనను మోసుకొని వెళ్తాను అంటుంది. నిజానికి యేసు ప్రభువును ఆమె ఎంతవరకు మోయగలుగుతో తెలియదు, కానీ ఆమె భక్తి మరి నా ప్రభు ఆయన కనిపిస్తే చాలు అనే విధానంలో ఉంటున్నప్పుడు మరి యేసు ప్రభు మరియా అని పిలుస్తాడు. ఆమె ఆయన వైపు తిరిగి హిబ్రూ భాషలో రబ్బూని అని పిలుస్తుంది. రబ్బూని అనే మాటకు బోధకుడు అని అర్థం. అనగా యేసు ప్రభువును ఆమె ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆమె చూడలేదము, కానీ ఆ స్వరాన్ని ఆమె గుర్తుపెట్టినప్పుడు మరి ఆమె హృదయంలో ఎంతో ఆనందము, ఆశ్చర్యం కూడా కలిగింది. అయితే ఆ ప్రభు, నీవు నన్ను ముట్టవద్దు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, అయితే నేను గలిలయలో ఇతర శిష్యులతో కలుస్తానని మరి చెప్పవలసిందని ఆమెను యేసు ప్రభు వారు చెప్పినప్పుడు మరి ఆశ్చర్యంతో, భయంతో, ఆనందంతో మరి ఆమె అక్కడి నుంచి వెళ్తుంది. ప్రియులారా, నిజానికి మరి యొక్క పునరుద్ధానంలో ఆయన యేసుప్రభు వారు మరణించి తిరిగి లేయడమే చాలా ఆశ్చర్యకరమైన, అద్భుతమైన విషయం. నిజానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క మతం ఆయన శిలువ వరకు చంపబడడం కాడికి అయితే ప్రపంచంలో ఎవరు కూడా ఆయనను ఆరాధించే అవసరం లేదు. ఎందుకనగా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు కాబట్టి మనను కూడా తన యొక్క పునరుద్ధాన శక్తితో లేపుతాడు, తన నిత్య రాజ్యాన్ని ఇస్తాడనేటువంటి ఈ విషయాన్ని మరి ప్రపంచంలోని అన్ని జాతుల వారు తెలుసుకొని మరి ఆ ప్రభువును మరి నమ్ముచున్నారని మీతో మనవి చేస్తున్నాము. నమ్ముట నీ వలనైతే ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని మనం ఆశ్రయించాల్సిన వారమైంటున్నాం. నిజానికి క్రైస్తవ జీవితం అంతా కూడా నమ్మిక. పాత నిబంధన గ్రంథం అంతటిలో కూడా మరి నీవు నమ్మాలి అనేటటువంటి విషయంలో మరి కీర్తనల్లో అంతా కూడా నమ్మిక అనే మాట వాడితే, నూతన నిబంధనలో మరి విశ్వాసం అనే మాట రాయబడింది. ప్రియులారా, మరి ఇంకో సంఘటనలో లూకా సువార్త 24వ అధ్యాయం 13-32 వచనంలో చూస్తే, మరి ఆ రోజు ఇద్దరు శిష్యులలో ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతున్న వారికి యేసు ప్రత్యక్షం అవ్వడం. ఇక్కడ ఈ యొక్క యెరూషలేముకు ఎమ్మాయి అనే గ్రామానికి దాదాపు 11 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రియులారా, మరి అలా వారు ఇక క్లియోపా అనేవాడు, అతని యొక్క స్నేహితుడు, ఇద్దరు వాళ్ళు ఆ ఎమ్మాయి గ్రామము మార్గంలో నడుస్తున్నప్పుడు యేసుప్రభు వారు మరి వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాడు. అయితే యేసుప్రభు వారిని వారు గుర్తించలేదట. ఆయన యేసుప్రభు లేచాక మరో రూపంలో మరి కనిపించి ఉండవచ్చును. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి చాలాసార్లు అనేక సంవత్సరాలుగా దేవుని గూర్చి, యేసుక్రీస్తు ప్రేమను గూర్చి, ఆయన మహిమ కార్యమును గూర్చి ప్రకటించబడుచున్నప్పటికీ అనేకులు మరి యేసు ఎవరో అని తెలియని వారి వలె ఉంటున్నారు. ప్రియులారా, ఎందుకనగా వారి జీవితంలో మరి యేసుక్రీస్తు దైవం అనేటటువంటి గ్రహింపు లేకుండా ఉన్నారు. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచినారని కూడా తెలియని వారుగా ఉన్నారు. మరి
ఇది ఎంతవరకు నిజమో అని కూడా నమ్మని వారుగా కూడా కొందరు ఉండొచ్చు. ఎందుకనగా వారి హృదయ నేత్రాలు వెలిగించబడితేనే తప్ప వారు మరి నిజదేవుడైన ఆ రక్షకుణ్ణి మరి చూడలేరని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి మరి దాంట్లో క్లయోప అనేటటువంటి వాడు ఏమంటాడంటే, మరి యేసుక్రీస్తు మాటల్లో ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను శక్తిగల ప్రవక్త అయి ఉండెను అని మొదట చెప్తాడు. మరి ఇశ్రాయేలునకు విమోచకుడు ఆయన కూడా మేము నమ్మాము అని కూడా రెండవదిగా చెప్తాడు. అయితే మరి రోమాధికారులు మరి ఆయన సిలువ వేసి చంపినారు. కానీ అయితే మాలో కొందరు స్త్రీలు ఆయన తిరిగి లేచినాడని, సమాధి దగ్గర కనపడ్డాడని మరి వారిలో ఒకటి చెప్పడం జరిగింది. అనగా మరి ఆదివారం నాడు తిరిగి లేచిన తర్వాత 1-2 రోజుల తర్వాత జరిగిన ఈ సంఘటన కావచ్చు ఇది. కాబట్టి ఆ విధంగా చెప్పుకుంటున్నప్పుడు మరి యేసు ప్రభువారు మరి ఆ యొక్క ఇద్దరి వ్యక్తులతో ఏమంటాడంటే, ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను నమ్మని మందమతులారా, మరి యేసు ప్రభు ఈ విధంగా చనిపోయి తిరిగి లేవడము అగత్యము అంటే తప్పనిసరి కదా అని యేసు ప్రభు వారు చెప్తారు. అయితే వారు క్లయోప కానీ అతని స్నేహితుడు కానీ నిజంగా వారు దేవుని నమ్మిన వారే, వారు కూడా రహస్యంగా శిష్యులు కావచ్చు. అయినా కానీ వారు ఆయన పక్కలే నడుస్తున్నప్పటికీ వారు కూడా గుర్తించలేకపోయారంట. అయితే ఒక్క సంఘటన ఇక్కడ ఏం జరుగుతుందంటే, సాయంకాలం అయినప్పుడు వారు భోజనం చేసే సమయంలో ఒక రొట్టెను పట్టుకొని మరి యేసుప్రభు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టె విరిచి వారికి ఇచ్చినప్పుడు అప్పుడు వారి కళ్ళు తెరబడి వారు యేసుక్రీస్తు యొక్క నిజమైన రూపాన్ని చూశారట. అప్పుడు ఆయన వారి కళ్ళకు అదృశ్యుడు ఆయనని లేఖనంలో రాయబడింది. అనగా దేవుని వాక్యంలో రాయబడినటువంటిది ఆకాశమును భూమియు గతించను కానీ ఆయన మాటలు ఏమాత్రము గతించవు. 4 శుభవార్తలలో ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినట్లు మనము చూడగలం. ప్రియులారా, చెప్పేదేమనంటే మరి దేవుని వాక్య ప్రకారము మరణమాని ముల్లెక్కడా, మరణమాని విజయం ఎక్కడా అని మరి పౌలు భక్తుడు 1 కొరింథీ పత్రికలలో మరి 53-54 వచనాలలో చూస్తే మరి మరణానిపై సవాలు చేసినటువంటి వాడు మరి ఆ మరణాన్ని కూడా మన జీవితంలో కూడా జయించే జీవితాన్ని దయచేస్తాడు తన పునరుద్ధాన శక్తితో అని ఆ యొక్క పలికిన మాటలకు అర్థం. ప్రియులారా, అంతేకాకుండా విజయమందు మరణము మృంగివేయబడి ఉన్నది. నిజానికి యేసు ప్రభు వారు యెషయా ప్రవక్త చెప్పినట్టు 25వ అధ్యాయం 8వ వచనంలో మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగి వేయును అనే మాట ప్రవచించాడు. ప్రియులరా, అది అక్షరాల 2000 సంవత్సరాల క్రితము మరి గొల్గొతా కొండపైన మరి చంపబడి మరి ఆ యొక్క గోల్డెన్ టోంబులో మరి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచినాడని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారము, నమ్మాల్సిన వారం అంటున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి క్రైస్తవ విశ్వాసము యేసు ప్రభు వారు తిరిగి లేచారు కాబట్టి ఆయన నమ్మిన భక్తులను కూడా తన రాజ్యానికి మరి తీసుకొని వెళ్తాడన్నటువంటి విశ్వాసాన్ని మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి వారం అంటున్నాం. నిజానికి ఈ యొక్క పునరుద్ధాన శక్తి మరి డెత్ వేర్ ఈజ్ దై స్టింగ్, డెత్ వేర్ ఈజ్ దై విక్టరీ. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రతి విశ్వాసి కూడా చెప్పగలిగినటువంటి మరి ఆత్మస్థైర్యం ఉండాలంటే మరి యేసు ప్రభు యొక్క నమ్మి ఉండాలి. ఆయన పవిత్రాత్మ శక్తిని పొంది ఉన్నటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు మరణంలో మరి ఆయన పునరుద్ధానంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమంటే, ఇన్ జీసస్ డెత్ వీ సీ హ్యూమిలియేషన్, ఇన్ హిజ్ రిజరెక్షన్ వీ సీ హిజ్ ఎగ్జాల్టేషన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసు ప్రభు యొక్క మరణంలో ఆయన తనను తాను తగ్గించుకొని ఉమ్మివేయబడి, కొట్టబడి, చంపబడి మరి హేళన చేయబడము మనం చూస్తాం. అయితే ఆయన పునరుద్ధానంలో ఆయన విజయుడై లేచాడు. ప్రియులారా, మరి మరణాన్ని మింగివేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. డెత్ వాజ్ స్వాలోడ్ ఇన్ ద రిజన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి యేసుక్రీస్తు పునరుద్ధానంలో మరణము మృంగివేయబడిందని
మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సినటువంటి వారం ఏమైందంటే, మరి క్రైస్తవ జీవితము అనేటువంటిది కేవలము 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాల కోసం మాత్రమే కాదు, కానీ మరి ఆ యొక్క ప్రభువును నమ్మిన తర్వాత మరణం తర్వాత మరొక జీవితము ఉందని మనం గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరి అది శాశ్వత జీవితం అని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ఫీలింగ్, బట్ ఇట్ ఈజ్ ఏ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వాకింగ్ విత్ ద రిజన్ లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వారు, క్రైస్తవ జీవితం అనేటువంటిది మరి ఒక భావన కాదు, కానీ ఆ పునరుద్ధానుడైన దేవునితో మరి పునరుద్ధాన శక్తితో జీవించడం అనేటువంటిది మనం గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. నిజానికి యేసు లేపిన ఆత్మ, పరిశుద్ధాత్మ ఒక వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు ఆయనను లేపెను. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి సాతాను ఒకవేళ రోమా సైనికులు లేదా ఆయనను చంపమని చెప్పినటువంటి యూదులు చాలా మటుకు సాతాను ఇంకా యేసుక్రీస్తుని చంపేస్తే ఆయన రిలీజియన్, ఆయన చెప్పే బోధనలు ఖతమైపోతుంది అని సైతాను అనుకొని ఉండొచ్చు. కానీ ఆయన మృత్యుంజయుడై తిరిగి లేయడం ద్వారా ఆ జీవాన్ని గూర్చిన నిరీక్షణను మరి మనుషులకు అందరికీ మరి ఆ యొక్క తిరిగి లేస్తాడనేటువంటి విషయాన్ని, తిరిగి లేచినాడు కాబట్టి మమ్మల్ని కూడా లేపుతాడనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తితో మరి విశ్వాసులు జీవిస్తారని మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి ఇక్కడ మొదటి తెస్సలోనిక పత్రికలో 4వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలలో చూస్తే, మరి ఆ సంఘము రెప్పపాటు కాలంలో కడబూర మ్రోగానే మృతులు సజీవులుగా లేస్తారు. మరి క్రీస్తునందు ప్రియమైన వారలారా, వాక్యంలో ఏమని రావడమంటే, మరి క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ తర్వాత ఆయనను నమ్మినటువంటి భక్తులు సజీవులైన మనము రెప్పపాటు కాలంలో కడబూర మ్రోగగానే మరి మృతులు అక్షయులుగా లేపబడతారు. నిజానికి ఇక్కడ దీన్ని అక్షయులుగా లేపబడము లేదా ఎత్తబడడం అనే మాటను ర్యాప్చర్ అనే మాట వాడబడింది. ర్యాప్చర్ అంటే కాట్ అవే ఆర్ స్నాచ్ అవే. దానికి మూల భాషలో హర్పాజో, ర్యాప్చర్, హర్పాజో లేదా స్నాచ్ అవే అనేటటువంటి అర్థాలు వ్రాయబడినాయి ప్రియులారా. అనగా మరి ఉన్న చోటనే రైల్లో ప్రయాణిస్తున్నవారు, విమానంలో ప్రయాణిస్తున్నవారు కొందరు సడన్గా అదృశ్యులైపోతారు, కొందరు అలాగే విడవడిపోతారు. అదృశ్యులైన వారంతా కూడా మరి ఆకాశంలో మేఘమండలం మీద కొనిపోబడతారు. ఎందుకనగా వారి యొక్క విమోచన, మరి వారి విమోచకుడు మరి ప్రధాన దూత శబ్దంతో బూర మ్రోగగానే మరి ఒక క్షణకాలంలో, రెప్పపాటు కాలంలో మరి అందరూ మరి ఆ యొక్క ప్రభు సన్నిధికి ఆత్మ శరీరములతో వెళ్తారు ప్రియులారా. అనగా ఇక్కడ వాక్య భాగంలో మరి క్షయమైన శరీరము అక్షయతను ధరించుకొనవలసినది, మర్త్యమైన శరీరము అమర్త్యతను ధరించుకొనవలసినదని మరి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చూస్తాం. అంటే క్షయమయ్యే ఈ శరీరము మరి కొన్ని రోజులకు మనుషులు చనిపోతారు, భూమిలో పాతి పెట్టబడతారు. అదే అక్షయమైన శరీరంగా, అనగా యేసు ప్రభు తిరిగి లేచిన ఆ యొక్క ఆత్మ శరీరం వంటి శరీరాన్ని దాల్చి మరి మేఘమండలం మీద మనం ప్రభువుతో కూడా ఉండుటకు, సదాకాలం ఉండుటకు కొనిపోబడతామని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన నిరీక్షణ, మన విశ్వాసము మరి ఎక్కడ ఉంది? నిజానికి ఆ యొక్క విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? ఇక్కడ ఒకటి ఆలోచించాల్సిన ఒక విషయం నేను చెప్తాను. యేసుక్రీస్తు శిలువ బలియాగము, మరణము ఆయన ప్రేమకు గుర్తుగా ఉంది. అయితే ఆయన మృత్యుంజయుడై తిరిగి లేవడము ఆయన విజయానికి, దైవత్వానికి సూచనగా ఉందని, మరి రుజువుగా ఉందని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం.
కాబట్టి మరి ఆ యొక్క పునరుద్ధాన శక్తిని, మహిమను, సంఘాలను ఎంతవరకు పొందుకొని ఉన్నామా లేదా అని మనం హృదయాలను పరిశీలించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గురించి పౌలు భక్తుడు మరొకసారి ఏమంటాడంటే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడినాడు. 1 కొరింథీ 15:20. కాబట్టి ప్రథమ ఫలంగా యేసు ప్రభు వారు తిరిగి లేచాడు, మరణించి తిరిగి లేచాడు. ఆయన భక్తులంతా కూడా తిరిగి లేస్తారనేటటువంటిదే క్రైస్తవ విశ్వాసం ప్రియులారా. కాబట్టి మనము ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండి, మనం పరిశుద్ధతను కలిగి ఉండి, నీతిని కలిగి ఉండి, భక్తిని కలిగి ఉండి, ఆయన వాక్య వెలుగులో జీవించినట్లయితే మరి ఆయన రాజ్యంలో మరి నిష్కళంకులుగా నిందారహితులైనటువంటి వాళ్ళే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి మరి మనము ఆయన సన్నిధిలో నిష్కళంకులుగా, నిందారహితులుగా ఆయన పునరుద్ధాన శక్తిని పొంది మరి ఆయనే మన మహిమయు నిరీక్షణై ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ నిరీక్షణ ఇతరుల కంటే వేరేగా ఏముంటుందంటే, ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి తన రాజ్యానికి ఆయన మనను తీసుకొని వెళ్తాడనేటువంటిదే క్రైస్తవ విశ్వాసం యొక్క నిరీక్షణ అని మీతో మనవి చేస్తూ, మరి ఈ మాటలను దేవుడు మన వినికిడిలో బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. మా స్తుతి కారణభూతమైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభువా. మరి సిలువ వేయబడిన యేసు పునరుద్ధానుడైన ప్రభువు, మహిమలో మహారాజును, ఆయన శిష్యులకు ప్రత్యక్షమైనటువంటి విధానం, మరియకు ప్రత్యక్షమైన విధానము, మరియు ఎమ్మాయి గ్రామంలో మరి 2 వ్యక్తులకు ప్రత్యక్షమైన విధానము, మరి అంతకంటే మరింత ఎక్కువగా శిష్యులందరికీ ప్రత్యక్షమై మరి 500 మందికి పైగా ఉన్నటువంటి వ్యక్తులకు ప్రత్యక్షమై ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళడాన్ని మరి మేము లేఖనాల ద్వారా చూస్తున్నాం. దేవా, మీ యొక్క గ్రహింపును మాకును వింటున్న ప్రజలందరికీ దయచేయమని, మీ పునరుద్ధాన శక్తిని వ్యక్తులకు వ్యక్తిగతంగా దయచేయమని, వింటున్న ప్రజల హృదయాలలో మీరే ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రేమగల నామమున, శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.